వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసండి. యాప్ ప్రైస్ వచ్చి 99 రూపీస్. ఇది బక్రీద్ సందర్భంగా ఈ రోజు రేపు ఈ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 99 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజు రేపు బక్రీద్ సందర్భంగా కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణం దినోత్సవంగా లేదంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్ ఎన్ని రామ్సర్ సైట్లను చేర్చింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్లో దాదాపుగా 2 రామ్సర్ సైట్లను చేర్చడం జరిగింది. మరి 2 రామ్సర్ సైట్స్ ఏంటా? 2 రామ్సర్ సైట్స్ అంటే మెనార్, మరి దీనికి సంబంధించి కంటెంట్ని కనుక చూసుకుంటే భారత్లో కొత్త రామ్సర్ సైట్లు మరి అవి కిచెన్ ఇన్ ఫలోది అండ్ మెనార్ ఇన్ ఉదయ్పూర్. సో దీనికి సంబంధించి భారత్లో కొత్త రామ్సర్ సైట్లని ఏర్పాటు చేశారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా. మరి దీనిలో భాగంగా కిచెన్ మరియు మెనార్ అనే 2 సంస్థలని లేదంటే 2 రామ్సర్ సైట్లని గుర్తించడం జరిగింది. దీనితో భారత్లో దాదాపుగా రామ్సర్ సైట్స్ అనేవి 91కి చేరుకోవడం జరిగినవి. అంటే ఈ 2 రామ్సర్ సైట్ల చేరికతో భారత్లో రామ్సర్ సైట్స్ అనేవి దాదాపుగా 91 వరకు చేరుకోవడం జరిగింది. మరి రామ్సర్ సైట్స్ అనేవి ఈ మెయినార్ మరియు కిచెన్ అనే 2 రామ్సర్ సైట్స్ అనేవి 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ కిచెన్ అనే ఈ రామ్సర్ సైట్ అనేది ఫలోది రాజస్థాన్లోని ఫలోదిలో ఉండగా ఈ మెనార్ అనే ఇంకొక రామ్సర్ సైట్ అనేది రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉంది. అంటే 2 సైట్స్ కూడా రాజస్థాన్కి చెందినవి అని చెప్పుకోవచ్చు. మరి ఈ రామ్సర్ సైట్స్లో భాగంగా భారత్ అనేది ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ప్రపంచంకు చూసుకుంటే ప్రపంచంతో కంపేర్ చేస్తే భారత్ అనేది 3వ స్థానంలో ఉండగా ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. మరి దీనికి సంబంధించి ఈ రామ్సర్ సైట్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే చిత్తడి నేలలకు ఇచ్చే గుర్తింపుని రామ్సర్ సైట్స్ అంటారు. మరి ఎందుకు రామ్సర్ సైట్స్ అంటారు అంటే ఈ చిత్తడి నేలలకు సంబంధించిన గుర్తింపును ఇరాన్లోని ఒక ప్రముఖ ప్రదేశమైన రామ్సర్ సైట్లో ఒక సదస్సు ద్వారా ఈ చిత్తడి నేలలను గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈ రామ్సర్ సైట్స్ అనే పేరుని చిత్తడి నేలల గుర్తింపుకు ఇవ్వడం జరిగింది. చిత్తడి నేలల గుర్తింపునే రామ్సర్ సైట్స్ అని అంటాము. మరి దీనికి సంబంధించి ఏ రోజున అంటే 1971 ఫెబ్ 2న ఎప్పుడు 1971 ఫెబ్ 2 ఇరాన్లోని ఒక ప్రముఖ స్థలమైన రామ్సర్ సైట్లో ఒక సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మరి ఆ సదస్సులో భాగంగా ఈ చిత్తడి నేలలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్ణయించడం జరిగింది. మరి ఆ విధంగా 1971 ఫెబ్ 2 లేదంటే ఫెబ్ 2ని ప్రతి సంవత్సరం చిత్తడి నేలల దినోత్సవంగా
జరుపుకుంటారు. అదేవిధంగా ఈ చిత్తడి నేలలకు రామ్సర్ సైట్స్ గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది. రామ్సర్ సైట్ అనేది ఇరాన్లోని ఒక ప్రముఖ ప్రదేశం. దానిలో జరిగిన ఒక సదస్సులో భాగంగా చిత్తడి నేలలకి రామ్సర్ సైట్స్ గా గుర్తిస్తారు. మరి ఇప్పటి వరకే భారత్లో దాదాపుగా 89 రామ్సర్ సైట్స్ ఉండగా ఈ 2 రామ్సర్ సైట్లను ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే జూన్ 5వ తారీఖున మరొక 2 రామ్సర్ సైట్లను చేర్చడంతో దీని సంఖ్య అనేది 91కి చేరింది. మరి రామ్సర్ సైట్స్ కి సంబంధించి ఈ మెనార్ రామ్ సైట్ అనేది రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉంది. మరి ఈ మెనార్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే బర్డ్స్ విలేజ్ గా ప్రసిద్ధి. ఈ మెనార్ అనేది బర్డ్స్ విలేజ్ గా ప్రసిద్ధి. దాదాపుగా 2000 పక్షుల జాతులు అనేవి ఈ మెనార్లో ఉండడం జరుగుతుంది. అండ్ స్థానికుల పరిరక్షణ అనంతరం లేదంటే స్థానికుల పరిరక్షణ కోసం లేదంటే స్థానికుల సహకారంతో ఈ పరిరక్షణ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. మెనార్ అనేది బర్డ్స్ విలేజ్ కి ఫేమస్. దాదాపుగా 2000 పక్షుల జాతులు ఉన్నాయి. అలాగే కిచెన్ అనేది రాజస్థాన్లోని ఫలోదీలో ఉంది. మరి ఇది దేనికి ఫేమస్ అంటే వలస పక్షులకి ఫేమస్ అని చెప్పొచ్చు. మరి శీతాకాలంలో ఎక్కువగా ఈ వలస పక్షులు అనేవి వెళ్ళడం జరుగుతుంది. వలస అనేది ఈ పక్షుల్లో ఎక్కువగా జరుగుతుంది. New Ramsar sites for India kitchen in Falodi and Minar in Udaipur. So the new Ramsar sites are introduced in Bharat in June 5, 2025 in the occasion of World Environment Day. 2 Ramsars are introduced in India, so that are Kitchen in Falodi and Minar in Udaipur. Or Kitchen and Minar are the 2 Ramsar sites. Both Ramsar sites are in the state of Rajasthan. And Kitchen is the place in Falodi. Kitchen is placed in Rajasthan in Falodi, and Menar is placed in Rajasthan in Udaipur. Both Ramsar sites in Rajasthan. Both Ramsar sites are there in Rajasthan. One is Udaipur and another one is Falodi, and both are there in Rajasthan state. So in this including of two Ramsar sites in India, including of these 2 Ramsar sites in India, so the Indian Ramsar sites are becomes 2, or Indian Ramsar sites are reached up to 91 Ramsar sites. Because of these 2, this Indian Ramsar sites are reached up to 91 Ramsar sites. So Ramsar sites is a recognition of wetlands. Ramsar sites is a recognition of wetlands. So in the year of 1971 Feb 2nd, the conference is held in Iran. One conference is held in Iran. So in that conference,
They are decided to protect wetlands. They are decided to protect wetlands in the Conference of Iran. In the Conference of Iran on 1971 Feb 2nd. In that case, every year Feb 2nd we celebrated as Wetlands Day, World Wetlands Day. So now according to or because of World Environment Day, now because of World Environment Day on June 5th 2025, on June 5th 2025 we introduced new Ramsar sites in India. Because of World Environment Day, we introduced another 2 Ramsar sites in India, that are Mennar and Phalodi. Mennar and Phalodi. And Mennar Ramsar is famous for birds village. And Kitchen Ramsar site is famous for migration birds. And this is all about Ramsar sites in India. Next question. భారత్ యొక్క ఏ కాలానికి ECO SOC భారీ మద్దతుతో ఎన్నికైంది, లేదంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది భారత్ యొక్క ఏ కాలానికి భారీ మద్దతుతో ఎన్నికైంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే, ఆప్షన్ ఏ 25-26, ఆప్షన్ బి 26-27, ఆప్షన్ సి 26-28 అండ్ ఆప్షన్ డి 28-29. మరి భారత్ యొక్క 26-28 అనే పీరియడ్ కి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది భారీ మద్దతుతో ఎన్నికవడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని చూసుకున్నట్లయితే, భారత్ కి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కి భారీ మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి ముందుగా యుఎన్ లో భాగంగా, యునైటెడ్ నేషన్స్ లో భాగంగా దాదాపుగా 6 అంగాలు అనేవి ఉంటాయి. అంటే యునైటెడ్ నేషన్స్ లో 6 అంగాలు అనేవి ఉంటాయి. అందులో ఒకటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితిలో ఉన్న 6 అంగాలలో ఒక అంగంగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ని చెప్పుకోవచ్చు. మరి ఏంటా 6 అంగాలు అని చూసుకుంటే, ఫస్ట్ వన్ జనరల్ అసెంబ్లీ, సెకండ్ వన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ భద్రతా మండలి, థర్డ్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఫోర్త్ ద సెక్రటేరియట్, ఫిఫ్త్ economic and social council, the trusteeship, and sixth one is the trusteeship council. భారత్ యుఎన్ కి 6 అంగాలలో మొదటి అంగం జనరల్ అసెంబ్లీ, మరియు రెండవది సెక్యూరిటీ కౌన్సిల్, మూడవది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, నాలుగవది ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, మరియు ఐదవది ద సెక్రటేరియట్, ఆరవది ద ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ 6 అంగాలు అనేవి యుఎన్ లో ఉంటాయి. మరి ఎకనామిక్ అండ్ సోషల్
ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి దాదాపుగా మరి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి ఈ సభ్య దేశాలుగా ఈ భారత్ అనేది ఎంపిక అవ్వడం జరిగింది. అంటే భారీ మద్దతుతో ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి భారత్ అనేది ఎన్నికైంది. మరి దీనికి సంబంధించి భారత సభ్య దేశంగా ఎన్ని దేశాల వరకు లేదంటే ఎన్ని సంవత్సరాల వరకు సభ్య దేశంగా ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉంటుంది అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో సభ్య దేశాల యొక్క కాల పరిమితి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 26 నుంచి 28 వరకు కాల పరిమితి అనేది నిర్ణయించింది. అంటే 26 ఒక సంవత్సరం, 27 రెండవ సంవత్సరం, 28 మూడవ సంవత్సరం, అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు కాల పరిమితి అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ దీంట్లో సభ్య దేశాలు అనేవి ఓన్లీ 3 సంవత్సరాల పాటు కాల పరిమితి అనేది ఉంటుంది. మరి ఈ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో ఇప్పటి వరకు ఉన్న సభ్య దేశాల సంఖ్య వచ్చి దాదాపుగా 54 దేశాలుగా చెప్పుకోవచ్చు. 54 దేశాలుగా చెప్పుకోవచ్చు. మరి ఎకనామిక్లో 8 ఫంక్షనల్ కమిషన్స్ అలాగే 5 ప్రాంతీయ కమిషన్స్కి ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది బాధ్యత వహిస్తుంది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి బాధ్యత అనేది వహిస్తుంది. మరి దీనికి సంబంధించి మరి యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు అయింది? ఇప్పుడు ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది 8 ఫంక్షనల్ కమిషన్స్కి మరియు 5 ప్రాంతీయ కమిషన్స్కి భారీగా లేదంటే బాధ్యతలు వహిస్తుంది. అలాగే 3 సంవత్సరాల కాల పరిమితి అనేది ఉంటుంది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో సభ్య దేశాలకి కేవలం 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఇప్పటి వరకు ఉన్న సభ్య దేశాల సంఖ్య 54 అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా మరికొంత సమాచారాన్ని ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ని కనుక చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడింది. ఈ యుఎన్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఆర్థిక, సామాజిక లేదంటే మానవతానీయ అంశాలపై చర్చించేందుకు యుఎన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇండియాస్ హ్యూజ్ సపోర్ట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ council. So this India huge support for economic and social council in the period of 26 to 28 approximately 3 years. This economic and or in United Nations there are 6 wings. In United Nations there are 6 wings. That wings are: first is General Assembly, second is Security Council, third is International Council of Justice లేదంటే International Court of Justice, fourth one the Secretariat, fifth one Economic and Social Council, sixth one is the Trusteeship Council, sixth one. In Economic and Social Council, the membership countries periods are up to 3 years only. ఇప్పుడు present Economic and Social Council membership countries are around 54 countries, and
8 functional commissions and 5 regional commissions. 8 functional commissions and 5 regional commissions. Management is responsibility of ecosystem and social council. 8 financial commissions and 5 regional commissions. Management is responsibility of ecosystem and social council. And another information of UN is the UN is established in 1945 October 24, and UN is the central form of to reduce. UN is a central form to reduce problems and any other issues on economic and social and any other issues. This is a central form of UN, and this is all about ECO or Economic Social Council for India's huge support. Next, third question. UNESCO 24-25 నివేదిక ప్రకారం భారత్ ప్రాథమిక పాఠశాలలో ఎంత శాతం పైగా విద్యార్థులు ఉన్నారు అని తెలిపింది. అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 80%, ఆప్షన్ బి 90%, ఆప్షన్ సి 95% అండ్ ఆప్షన్ డి 70%. మరి యునెస్కో నివేదిక ప్రకారం భారత్లో ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 95% వరకు ఉన్నాయి అని తెలపడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొన్నంత సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే యునెస్కో నివేదిక 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఈ విషయంలో ఈ యునెస్కో అనేది పునాదులైన ప్రాథమిక విద్యలో మరియు గణిత శాస్త్రంలో లోపాలు ఉన్నట్లుగా యునెస్కో అనేది వివరించడం జరిగింది. మరి దీనిలో భాగంగా ASER the study of education report study of education report ASER according to ASER reports. ఈ రిపోర్ట్స్ అనేది ఏ విషయాన్ని తెలియజేసింది అంటే ప్రపంచవ్యాప్తంగా మూడవ తరగతి విద్యార్థుల్లో దాదాపుగా 43% విద్యార్థులు మాత్రమే రెండవ తరగతి పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు అని తెలపడం జరిగింది. అంటే మూడవ తరగతి విద్యార్థులు కేవలం 43% మాత్రమే రెండవ తరగతి విద్యార్థులకి సంబంధించిన పాఠ్యాంశాలని చదువుతున్నారని తెలపడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 100 బాలికలకు 87 మంది మాత్రమే బాలుర పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు. అలాగే మధ్యస్థ పాఠ్యశాలలో దాదాపుగా 100కి 72 అంటే 100 మంది బాలికలకు 72 బాలుర మాత్రమే పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి 87 బాలుర మాత్రమే చదవగలిగితే మధ్యస్థ పాఠశాలలో 100 మందికి కేవలం 72 బాలుర మాత్రమే పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు అని తెలపడం జరిగింది. మరి కరోనా మహమ్మారి కారణంగా మరింత తేడాలు అనేవి రావడం జరిగింది. మరి కరోనా తర్వాత గణిత శాస్త్రంలో దాదాపుగా బాలికలు అనేవారు ఇందులో గణిత శాస్త్రంపై పట్టు కోల్పోవడం జరిగింది. ఈ బాలురతో కంపేర్ చేస్తే గణిత శాస్త్రంలో పట్టు కోల్పోయారు. మరి ఏ కంట్రీస్లో బాలుర కంటే బాలికలు గణిత శాస్త్రంలో వాళ్ళ కెపాసిటీని కోల్పోయారు అనంటే బ్రెజిల్, బ్రిటన్ మరియు ఇరాన్
బ్రెజిల్, బ్రిటన్ మరియు ఇరాన్ దేశాల్లో గణిత శాస్త్రంలో బాలికల యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోయింది. బాలురతో చూసుకుంటే అది ఏ కంట్రీస్లో తగ్గిపోయింది అంటే బ్రెజిల్, బ్రిటన్ మరియు ఇరాన్ కంట్రీస్లో తగ్గిపోయింది. మరి దేని తర్వాత అంటే కోవిడ్ మహమ్మారి తర్వాత. మరి అదేవిధంగా ప్రాథమిక ఉపాధ్యాయుల్లో 60% వరకు, అలాగే కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చైర్పర్సన్స్గా కేవలం 13% మహిళలు మాత్రమే ఉంటున్నారు అని చెప్పి ఈ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. మరి ASER యొక్క రిపోర్ట్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం అంటే ప్రథమ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఈ ASER యొక్క రిపోర్ట్ని ప్రథమ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇది ఈ విశేషాలు. మరి UNESCO report 24-25. In UNESCO report 2024, there is a huge deficiency on a basic literacy and numeracy skills. There is a huge deficiency on basic literacy and numeracy skills that are according to Studies Education Report, third class students only 43% children are reading second class textbooks. Only in third class students only 43% of the students are reading second class textbooks. And in world, out of 100 girls, only 87 boys are reading capacity in. And in middle school, out of 100 girls, only 72 boys having reading skill. And after corona, a huge difference is happened in a primary education system. That is, girls lost capacity on mathematics compared to boys. In which countries? So in Brazil, Britain, Iran. In Brazil, Britain, Iran countries, after COVID, there is a huge difference is happened on a primary education system. They lost capacity on mathematics compared to boys. Now ACER reports is released which organization? So Pratham organization released ASER report in every year. This ASER report is used for education system. And this is all about UNESCO గవర్నమెంట్ ఈ మార్కెట్ యునెస్కో ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి. ఫోర్త్, మోస్పీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 23-24 నాటికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అనేది ఎంతవరకు పెరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 14,02,4,444 gigawatts and option B 12,01,011 gigawatts and option C 7,92,053 gigawatts and option D 13,26,549 gigawatts. మరి మోస్పీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 23-24 నాటికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అనేది దాదాపుగా 13,26,549 గిగావాట్స్కి పెరిగింది.
According to the statistics released by MOSPI, how much has thermal power generation is increased by 23-24? So, according to MOSPI, aroundly 13,26,549 gigawatts has thermal power generation is increased by 23-24. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనుక తెలుసుకున్నట్లయితే మోస్పి ఎన్విస్టాట్స్ ఇండియా 8వ ఎడిషన్, మోస్పి ఎన్విస్టాట్స్ ఇండియా 8వ ఎడిషన్ ప్రకారం దీనిలో 2014లో మోస్పి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2014 లేదంటే 2013-14 మధ్య థర్మల్ ఉత్పత్తి అనేది ఎంతవరకు అంటే 7,92,053 గిగావాట్స్గా ఉంది. 2013-14లో థర్మల్ ఉత్పత్తి అనేది 7,92,053 గిగావాట్స్గా ఉంది. మరి 23-24 సంవత్సరం నాటికి ఈ థర్మల్ ఉత్పత్తి అనేది ఎంతవరకు అంటే దాదాపుగా 13 లక్షల వరకు, అంటే దాదాపుగా 13 లక్షల గిగావాట్స్ వరకు చేరుకుంది. 13 లక్షల గిగావాట్స్ వరకు చేరుకుంది. 13,26,549 గిగావాట్స్కి చేరుకుంది. అంటే 13-14 నుంచి 24 మధ్యలో దాదాపుగా వృద్ధి అనేది చాలా వరకు పెరిగింది అని చెప్పుకోవచ్చు. దేనిలో? థర్మల్ ఉత్పత్తిలో భాగంగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా రిన్యూవబుల్ ఎనర్జీ లేదంటే పునరుత్పాదక ఉత్పత్తిలో 2013-14 మధ్యలో ఏ విధంగా ఉంది, అలాగే 23-24 మధ్య ఏ విధంగా ఉంది అని చూసుకుంటే 2013-14 మధ్య పునరుత్పాదక ఉత్పత్తి అనేది దాదాపుగా 65,520 గిగావాట్స్గా ఉంది. 65,520 గిగావాట్స్గా ఉంది. మరి 23-24 సంవత్సరం నాటికి పునరుత్పాదక ఉత్పత్తి అనేది దాదాపుగా 2,25,835 గిగావాట్స్గా ఉంది. థర్మల్ ఉత్పత్తిలో 2013-14 మధ్య 7 lakhs, 2023-24 మధ్య 13 లక్షలుగా ఉంది. అలాగే 2013-14 అండ్ 23-24లో పునరుత్పాదక ఉత్పత్తి అనేది 2013-14 మధ్య 65,000గా ఉండగా 23-24 మధ్యలో దాదాపుగా 2,25,835గా ఉంది. మరి ఇదే విధంగా చేపల ఉత్పత్తిలో చూసుకుంటే 2013-14 మధ్య దాదాపుగా 36.68%గా ఉంది. 36.68 lakhs టన్నుల ఉత్పత్తి, 36.68 lakhs టన్నుల ఉత్పత్తి. అలాగే 23-24 నాటికి 139.0 లక్షల టన్నుల ఉత్పత్తితో ఉంది. మరి చేపల ఉత్పత్తిలో భాగంగా 2013-14 మధ్య 36 లక్షల టన్నులతో ఉండగా 23-24 నాటికి దాదాపుగా 139.07 లక్షల టన్నులకి చేరుకోవడం జరిగింది. మరి మోస్పి అనేది
ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1999 అక్టోబర్ 15 ఏర్పాటు చేయడం జరిగింది, లేదంటే ఏర్పాటు చేయడం జరిగింది. మోస్పీ అనేది ఒక కేంద్ర గణాంకాల సంస్థ. మరి దీనికి సంబంధించి ఈ సంస్థ కింద NSSO అనే సంస్థ కూడా పనిచేస్తుంది. ఇది నిరుద్యోగాన్ని లెక్కించే సంస్థ. మరి నిరుద్యోగాన్ని లెక్కించి దానికి సంబంధించిన నివేదికలను మోస్పీకి అందజేయడం జరుగుతుంది. మోస్పీ అనేది కేంద్ర గణాంకాల సంస్థ, అన్నిటికీ సంబంధించి గణాంకాలను వేస్తుంది. మరి ఇది మోస్పీ ఎన్విస్టాట్స్ ఇన్ ఇండియా ఎడిషన్. In a Mosby Envistats in India is 8th edition. మరి మోస్పీ అనేది ఈ ఎన్విస్టాట్ ఇండియాతో ఇది 8వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ రిపోర్ట్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఎన్విస్టాట్స్కి సంబంధించిన రిపోర్ట్స్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మోస్పీ అనే సంస్థ విడుదల చేస్తుంది. మోస్పీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1999 అక్టోబర్ 15 ఏర్పాటు చేయబడింది. మరి దీనికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి మోస్పీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సో వీటి గణాంకాల ప్రకారం దాదాపుగా 2013 to 14 మధ్య థర్మల్ ఉత్పత్తి, రినవబుల్ ఉత్పత్తి, అలాగే చేపల ఉత్పత్తి అనే దాని గురించి వివరించడం జరిగింది. మోస్పీ ఎన్విస్టాట్స్ ఇన్ ఇండియా edition according to Mosby statistics reports in 2013 to 14 in thermal production up to around 7,92,053 gigawatts of the production and in the year of 2023 and 2024 in thermal production it will be 13,26,549 gigawatts. In 2013 to 14 thermal production will be 7,92,053 gigawatts and in 23-24 in thermal production it will be 13,26,549 gigawatts. This is about thermal production, and we can discuss about renewable production. In 2013 to 14 according to Mosby reports 2013 to 14 in renewable energy production it will be 65,520 gigawatts. In 23-24 renewable energy production it will be 2,25,835 gigawatts according to Mosby reports. And another one, fish production. In fish production according to Mosby's report in 2013 to 14 it will be around 36 lakhs or approximately 36 lakhs tons fishes are produced, or fishes production will be done or approximately 36 lakh tons of fishes production will be done in the year of 2013 to 14. And 23-24 in the year of 23-24 in fishes production it will be up to 139.07 lakhs tons. This is all about Mosby statistics reports. And in another case Mosby is a
MOSPI is a statistics organization, and MOSPI is established in 1999 October 15. And this is all about MOSPI. MOSPI thermal vidyut product and renewable product and fishes product. Next, fifth question. జపాన్ కి చెందిన నొమురా నివేదిక ప్రకారం 25-26లో భారత్ జీడిపి ఎంతవరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 6.3%, ఆప్షన్ బి 6.2%, ఆప్షన్ సి 6.4% అండ్ ఆప్షన్ డి 6.0%. మరి నోమురా నివేదిక ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి అనేది 6.2%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై జపాన్స్ నోమురా, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి ఇన్ ఇండియా 2025? సో ద ఎస్టిమేటెడ్ జీడిపి ఇన్ 2025 అకార్డింగ్ టు నోమురా రిపోర్ట్ విల్ బి 6.2%. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఈ 25-26 నోమురా నివేదిక ప్రకారం భారత జీడిపి 6.2%గా అంచనా వేయడం జరిగింది. మరి ఈ భారత్కి సంబంధించి ఈ నోమురా నివేదికకు సంబంధించి ఈ జీడిపిని 6.2%గా అంచనా వేసింది. మరి దీనికి సంబంధించి మరికొన్ని అంచనాలను కూడా చూసుకుంటే మరి నోమురా అనేది జిఎస్టి వసూళ్ల గురించి కూడా అంచనా వేయడం జరిగింది. మరి దేశంలో జిఎస్టి వసూలు అనేవి గణనీయంగా ఉన్నాయి, కానీ వాస్తవ ఆర్థిక పరిస్థితులకు సూచికలైన ఆటోమొబైల్ సేల్స్ లేదంటే ఆటోమొబైల్ అమ్మకాలు అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్పడం జరిగింది, లేదంటే వివరించడం జరిగింది. అంటే ఆటోమొబైల్స్ అమ్మకాలు అనేవి మందగమనంగా ఉన్నాయి అని వివరించడం జరిగింది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ గ్రోత్ కూడా మందగమనంగా ఉంది అని వివరించడం జరిగింది. వాస్తవ ఆర్థిక పరిస్థితులకు సూచికలైన ఆటోమొబైల్స్ అమ్మకాలు అలాగే బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ అనేది కూడా మందగమనంగా ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. మరి దీనిలోనే భాగంగా భారత జీడిపి వృద్ధి రేటు కూడా తక్కువగా లేదంటే మందగమనంగా ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. దాదాపుగా 6.2% వరకే భారత జీడిపి అనేది 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఉండడం అనేది వృద్ధి రేటు అనేది తక్కువగా ఉందని, మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో గ్రోత్ విషయంలో భారత్ అనేది వెనకడుగు వేస్తుందని వివరించడం జరిగింది. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల దేశోత్పత్తి. ఒక దేశ ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశ జీడిపిగా పేర్కొంటాం. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తి ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగితే దానిని ఆ దేశ జీడిపిగా లేదంటే స్థూల దేశీయోత్పత్తిగా చెప్పుకుంటాం. మరి ఆ స్థూల దేశీయోత్పత్తిలో ఈ జీడిపి 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 6.2%గా ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. మరి జిఎస్టి దీనికి సంబంధించి ఇది సమాధానం. మరి దీనికి సంబంధించి మరికొంత అదనపు సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే జిఎస్టి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1 జూలై 2017. 1 జూలై 2017
2017. మరి జిఎస్టిని మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. అస్సాం మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రంగా చెప్పొచ్చు. మరి జిఎస్టి కౌన్సిల్, మరి జిఎస్టికి సంబంధించి జిఎస్టి కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. మరి ఈ జిఎస్టి కౌన్సిల్లో భాగంగా ఏ వస్తువుకి ఎంత ధరను నిర్ణయించాలో ఈ కౌన్సిల్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. According to Nomura's report, India's GDP for 25-26 financial year it will be 6.2%. 6.2%. So, according to the Nomura's reports, according to the Nomura's report, GST will be increases. GST revenue is increases. GST revenue is increases, but prevailing economic conditions have led slowed down such as automobile sales and bank credit card growth. Automobile sales and bank credit card growth. And also it states that in this context, Nomura it also states that in India's growth rate is also decreases in the year of 25-26 financial year. In the year of 25-26 financial year, Nomura is also states that India's growth rate is also decreases. India's growth rate is also decreases. In another case, GST is implemented on 1st July 2017 and first implemented state of GST is Assam, and GST council is used to decide a GST for which product. So a decide product which GST in a GST council. And this is about Nomura's reports in a Nomura reports of GDP rate of Bharat. Next, sixth question. OECD నివేదిక ప్రకారం భారత్ జీడిపి వృద్ధి 26-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అకార్డింగ్ టు ద OECD రిపోర్ట్స్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా బై ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 26-27? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 6.3%, ఆప్షన్ బి 6.2%, ఆప్షన్ సి 6.4% అండ్ ఆప్షన్ డి 6.0%. మరి OECD నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు 26-27 నాటికి దాదాపుగా 6.4%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. According to the OECD report, what is the estimated GDP growth rate by the India financial year 26-27? Its growth rate is 6.2%. 6.2% estimated GDP growth in the financial year of 26-27. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనుక తెలుసుకున్నట్లయితే 26-27 OECD నివేదిక భారత్ జీడిపి 6.3%. మరి దీనికి సంబంధించి OECD అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం భారత జీడిపి అనేది 6.3%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది ఒక ఎకనామిక్ అవుట్లుక్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. దేన్ని రిలీజ్ చేసింది? ఎకనామిక్ అవుట్లుక్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం మరి ఈ నివేదిక పేరు
ఈ నివేదిక పేరు మరి ఎకనామిక్ అవుట్లుక్ అనే నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదికకు ఒక పేరు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంటి ఆ నివేదిక పేరు అంటే టాక్లింగ్ నెసెసిటీ టాక్లింగ్ అన్సర్టెనిటీ reviving growth. Tackling uncertainty and reviving growth. నివేదిక పేరు టాక్లింగ్ అన్సర్టెనిటీ రివైవింగ్ గ్రోత్. ఏ పేరుతో నివేదికని రిలీజ్ చేసింది అంటే ఈ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మరి దేన్ని రిలీజ్ చేసింది అంటే ఎకనామిక్ అవుట్లుక్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నివేదిక ప్రకారం 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి వృద్ధి రేట్ అనేది దాదాపుగా 6.3%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి గత ఆర్థిక సంవత్సరంలో ఈ జీడిపి వృద్ధి రేటు విషయంలో ఈ OECD అనే సంస్థ ఎంతవరకు అంచనా వేసింది అని అంటే దాదాపుగా 7.0%కి అంచనా వేయడం లేదంటే 7.3%కి అంచనా వేయడం జరిగింది. అంటే దాదాపుగా 0.10%కి తన వృద్ధి రేట్ని తగ్గించుకోవడం జరిగింది. అలాగే 26-27 నాటికి ఈ OECD నివేదిక ప్రకారం జీడిపి వృద్ధి రేటు అనేది 6.4%గా అంచనా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో మరి ఎంతవరకు వృద్ధి రేటుని తగ్గించింది అంటే 0.6%కి తగ్గించడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రోత్ రేట్ని తగ్గించి అంచనా వేయడం జరిగింది. ఈ 25-26కి దాదాపుగా 0.10% వరకు వృద్ధి రేటుని తగ్గించగా 26-27 నాటికి దాదాపుగా 0.6% వరకు వృద్ధి రేటుని తగ్గించడం జరిగింది. మరి OECD యొక్క సభ్య దేశాల సంఖ్య లేదంటే OECD స్థాపన వచ్చి 1961లో స్థాపించడం జరిగింది. మరి దీంట్లో సభ్య దేశాల సంఖ్య 38గా చెప్పుకోవచ్చు. మరి OECD అనేది ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఈ నివేదికని విడుదల చేస్తారు. According to the OECD reports, India's GDP will be 6.3%. In 26-27, it will be 6.4%. In 25-26 financial year report, India's GDP will be 6.3%. But in 26-27 financial year, India's GDP will be 6.4%. So in 26-27 OECD report, India's GDP will be 6.4%. So in OECD, or Organization of Economic Cooperation Development, releases a Economic Outlook 2025. So the name of report is Tackling Uncertainty, Reviving Growth. The name of report is Tackling Uncertainty, Reviving Growth. So we can see now estimated reports last financial year and present financial year and future financial year estimated reports of OECD, or Organization of Economic Cooperation Development. So
in a financial year of 26-27 అంటే future financial year, in future financial year 26-27 financial year, the OECD estimates the growth rate will be 6.24%, 6.4% compared to last financial year. It will be decreases up to 0.6%, decreases up to 0.6%. In the financial year of 25-26, the financial year of 25-26, the growth rate will be 6.3%, 6.3%. In a last financial year, it will be decreases up to 0.10%, decreases up to 0.10%. So, in a last financial year to present financial year and future financial year, the growth rate of India will be decreases. And present OECD membership countries are 38, and OECD established in 1961. This is about Organization of Economic Cooperation Development. Seventh question, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించి మరింత ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ ఫైజాన్ జాకీ, ఆప్షన్ బి వైభవ్ సూర్యవంశీ, ఆప్షన్ సి ఉపేంద్ర పటేల్, ఆప్షన్ డి మహేంద్ర దేవ్. దీనికి సంబంధించి భారత ప్రధాని సలహా మండలి చైర్మన్గా మహేంద్ర దేవ్ గారు ఎంపిక కావడం జరిగింది. Who has been appointed as a chairman of Prime Minister's Economic Advisory Council? So, Mahendra Dev appointed as a chairman of Prime Minister's Economic Advisory Council. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, ప్రధాని ఆర్థిక మండలి సలహాదారి చైర్మన్గా మహేందర్ దేవ్ని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మనం మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. ఈయన మహేందర్ దేవ్ అనే వ్యక్తి ఒక ప్రముఖ ఆర్థికవేత్త. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే ఈయన ఒక వరల్డ్ బ్యాంక్, యునెస్కో మరియు ILO మరియు UNDP అనే సంస్థలకి సలహాదారుగా కూడా పనిచేశాడు. ఏ సంస్థలకి? వరల్డ్ బ్యాంక్, యునెస్కో, ILO, UNDP అనే సంస్థలకి కూడా సలహాదారుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఉపాధి మరియు నిరుద్యోగ విషయంలో దాదాపుగా 100కు పైగా వ్యాసాలు రాయడం జరిగింది. ఈయన ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ఏంటో పుస్తకం అంటే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్థిక మండలి సలహాదారు యొక్క సభ్యులను ఎవరు ఎంపిక చేస్తారు అంటే, కేంద్ర ప్రభుత్వం ఈ సలహా మండలిలో సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఆర్థిక సలహా మండలి అనేది ప్రధానికి ఆర్థిక కార్యకలాపాలలో సలహాలను మరియు సూచనలు
అందిస్తుంది. మరి ఇదే విధంగా లేదంటే దీనికి సంబంధించి ఈ ప్రధాని ఆర్థిక సలహా మండలికి ప్రస్తుతం లేదంటే ఇతర గత సంవత్సరంలో చైర్పర్సన్స్గా ఎవరున్నారు అనంటే దేబ్రాయ్ మరియు ఇతరులు ఇందులో గత సంవత్సరంలో చైర్పర్సన్గా ఉండడం జరిగింది. ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో సభ్యులని నియమించడం జరుగుతుంది. మరి ఈయన పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి దీనికి సంబంధించి చైర్పర్సన్ ఆఫ్ ద అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎకానమీ అడ్వైజర్ కౌన్సిల్ మహాదేవ్ అపాయింటెడ్ యాజ్ లేదంటే చైర్పర్సన్ ఆఫ్ ద advisory council prime minister appointed Mahinder Dev. He is a famous economist and he is from Guntur district. He is also worked as a World Bank, UNESCO, ILO and UNDP organizations advisor. He is also worked as an advisor of World Bank, UNESCO, ILO మరియు UNDP organizations, and he wrote more than essays. He wrote more than 100 essays on agriculture, food and employment and unemployment and agriculture, food. He wrote more than 100 essays. So in a chairpersons of the advisory council, who appointed the chairpersons in advisory council? So the union government is appointed chairperson or chairman of the advisory council, and Mahinder Dev also wrote a book. That book is Perspectives of Equitable Development. This book is launched by Pradhani ledante Prime Minister Narendra Modi. This book is launched by PM Narendra Modi. So now chairman of the advisory council of Prime Minister is Mahinder Dev. Next, 8th question. భూభారతి పోర్టల్లో భూమిత్ర చట్టాన్ని ఎన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2 అండ్ ఆప్షన్ డి 1. మరి భూభారతి పోర్టల్లో భూమిత్ర చార్టర్ ఎన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే దాదాపుగా 4 భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. In how many languages has Bhumitra Chatta been made available on Bhubharati portal? Aroundly 4 languages has Bhumitra Chatta been made available in Bhubharati portal. భూభారతి పోర్టల్లో భూమిత్ర చట్టా 4 భాషల్లో అందుబాటులోకి రానుందంట. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకుంటే ఈ భూభారతిలో భాగంగా భూమిత్ర చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భూమిత్ర చట్టాట్ మరి ఏంటి భూమిత్ర చట్టాట్ అని అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక
ఆన్లైన్ ఒక ఆన్లైన్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. మరి మనకి భూభారతి గురించి ముందే తెలుసు. అంటే భూములకి సంబంధించి రిజిస్ట్రేషన్స్, అమ్మకాలు, కొనుగోలు మరియు సర్వే నెంబర్లకు సంబంధించిన అవసరాల కోసం భూభారతి పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫికేషన్ చేయడం కోసం ఈ భూమిత్ర చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి కావాల్సిన లేదంటే భూభారతి చట్టంలో ఉన్న సందేహాల కోసం ఈ భూమిత్ర చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భూమిత్ర చట్టాట్ అనేది ఒక ఆన్లైన్ వ్యవస్థ కాబట్టి మనకి ఏ సందేహం వచ్చినా దీనిలో క్వశ్చన్ అడగగానే ఈజీగా వెంటనే సమాధానం అనేది ఇస్తుంది. మరి ఎన్ని భాషల్లో సమాధానం ఇస్తుంది అంటే దాదాపుగా 4 భాషల్లో ఇది సమాధానం ఇస్తుంది. ఏంటా 4 భాషలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూ లాంగ్వేజెస్లో సమాధానం అనేది ఇస్తుంది. దాదాపుగా 4 భాషల్లో సమాధానం అనేది ఇస్తుంది. మరి భూమిత్ర చట్టాట్ అనేది దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఐఐటి హైదరాబాద్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే భూభారతికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్కి కానీ, అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, మరి ఇంకా ఇతర ఏ అంశాలపైన కానీ సందేహాలు వచ్చినప్పుడు ఈ భూభారతి లేదంటే ఈ భూమిత్ర చట్టాట్లో వాళ్ళకి సంబంధించిన సందేహాలను ఇందులో పొందుపరచడం ద్వారా ఇది వెంటనే సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేయడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1998లో ఏర్పాటు చేయడం జరిగింది ఐఐటి హైదరాబాద్ని. మరి భూమిత్ర చట్టాట్లో భాగంగా త్వరలోనే ఆడియో ఆధారిత సమాధానాలు కూడా ఇచ్చే విధంగా దీన్ని పొందుపరుస్తున్నారు. అంటే త్వరలోనే ఆడియోకి సంబంధించిన సదుపాయం కూడా ఇందులో అవైలబుల్గా రానుంది. భూమిత్ర చట్టాట్ is available in 4 languages on the Bhubharati portal. Available in 4 languages in Bhubharati portal. In Bhumitra Chattat is famous for Bhumitra Chattat is used to solve problems on registration, sales and survey numbers of Bhubharati portal. So this Bhumitra Chattat is used to solve the problems of Bhubharati portal problems. This Bhumitra Chattat is a AI based portal. So in soonly audio related services are also available in Bhumitra Chattat. This Bhumitra Chattat is developed by IIT Hyderabad. This Bhumitra Chattat is developed by IIT Hyderabad. IIT Hyderabad is established in 1998 and Bhumitra Chattat given answers to the questions in 4 languages. In what is that 4 languages? That 4 languages is Telugu, Hindi, English and Urdu. This is about Bhubharati portal in Bhumitra Chattat. 9th, ICCR అనే సంస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి పంజాబ్. మరి ఐసిసిఆర్ అనే సంస్థ
ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ICCR has signed an agreement or ICCR has signed an agreement with which state government? So ICCR has signed an agreement with Andhra Pradesh state government. Andhra Pradesh state government, or ICCR is MOU with Andhra Pradesh. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే ICCR ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం. మరి ICCR అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరికొంత సమాచారం. మరి ICCR అనేది ఆంధ్రప్రదేశ్తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది అనంటే సాంప్రదాయ కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో, సాంప్రదాయ కళలను ప్రోత్సహించడానికి, అలాగే వారసత్వ కట్టడాలకి సంబంధించి వాటిని కాపాడుకోవడానికి, అలాగే ముందు తరాలకి ఈ సాంప్రదాయ కళలకు సంబంధించి అందించడానికి, మరియు ప్రపంచ వ్యాప్తంగా దేశాలుగా దీని గురించి వ్యాప్తి చెందడానికి, అంటే సాంప్రదాయ కళల గురించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం కోసం, వారసత్వాన్ని పెంపొందించడం కోసం, ముందు తరాలకు అందించే ఉద్దేశంతో ఈ ICCR అనేది ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ అనేది దేనికి ఫేమస్ అని చెప్పుకోవచ్చు అంటే కూచిపూడికి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. మరి ICCR అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్తోనే కాకుండా ఏ రాష్ట్రం అయితే సాంప్రదాయ కళలను ప్రోత్సహించుతుందో ఆ రాష్ట్రాలతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ICCR agreement with Andhra Pradesh to promoting the traditional arts, in worldwide, promoting traditional arts to the worldwide. This is an agreement, this is an agreement with ICCR and Andhra Pradesh. Next 10th one, దక్షిణ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా ఎవరు ఎన్నికయ్యారు? Who has been selected or who has been elected as a general manager of Southern Railway Zone? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ సుభాషిష్ బోస్, ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ సి సందీప్ మాథూర్ అండ్ ఆప్షన్ డి మహేందర్ రేవ్. మరి దీనికి సంబంధించి దక్షిణ రైల్వే జోన్కి జనరల్ మేనేజర్గా సందీప్ మాథూర్ని ఎంపిక చేయడం జరిగింది. Who has been elected as a general manager of Southern Railway Zone? So Sandeep Kumar has been elected as a general manager of Southern Railway Zone. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా సందీప్ మాథూర్. మరి ఈ సందీప్ మాథూర్ అనే వ్యక్తి ఇంతకు ముందు అంటే జనరల్ మేనేజర్గా ఎంపిక చేయకముందు ఈయన రైల్వేకి సంబంధించిన PEDగా పనిచేశారు. PED ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. రైల్వేకి సంబంధించి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈయన పనిచేశారు. మరి రైల్వే జోన్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం రైల్వే జోన్కి జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేయడం జరిగింది. మరి రైల్వే జోన్ అనేది 18వ రైల్వే జోన్గా చెప్పుకోవచ్చు. మరి ఈయన ట్రాఫిక్ సిగ్నల్స్ల విషయంలో ఒక ఆధునీకరణ చేసే విషయంలో ఈయన హస్తం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సో రైల్వే జోన్ జనరల్ మేనేజర్ ఈస్ అపాయింటెడ్ యాజ్
Sandeep Madhur. So the railway station is from Vishaka. Railway station is from Vishaka. So before railway zone general manager, he is worked as a railway PD. So principal executive director. Before general manager, he is worked as railways principal executive director, and this railway zone is 18th railway zone, and he is also member of the modernization of signal system. He is also member of the modernization of signal system, and this is all about railway zone. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.